సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా పోలవరం, అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలు, విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం జిందాల్ సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ కావచ్చని సమాచారం. చెత్త నుంచి ఇంధనాన్ని సృష్టించే ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడంపై వారితో ఆయన చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా పోలవరం, అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలు, విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం జిందాల్ సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ కావచ్చని సమాచారం. చెత్త నుంచి ఇంధనాన్ని సృష్టించే ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడంపై వారితో ఆయన చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం కానుంది. అయితే ప్రధానంగా పోలవరం, అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలు, ఇటు విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం 11 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి నెల మొదటి గురువారం, మూడో గురువారం కేబినెట్ జరగాలని నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా ఈ నెలకు సంబంధించి మొదటి గురువారం ఈ రోజు రావడంతో ఈరోజు ఉదయం 11 గంటలకి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో కేబినెట్ సమావేశం కానుంది. అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా కేబినెట్ లో కొన్ని కీలకమైన అంశాలపైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దానిలో ప్రధానంగా తీసుకుంటే సూపర్ 6 పథకాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ కూడా ప్రజల ముందుకు వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే ప్రజలకి సూపర్ 6 పథకాల ద్వారా మెరుగైన సేవలు అందిస్తామంటూ కూడా ప్రజలకి చెప్పడం, దాంతోపాటు కూటమి ప్రభుత్వం అత్యంత మెజార్టీతో గెలవటం, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో సూపర్ 6 లోని పథకాలకి సంబంధించి ఇంకా అమలు చేయలేదంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఈ సూపర్ 6 పథకాలపైన ఈ రోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దానిలో ప్రధానంగా తీసుకుంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ కూడా పొరుగు రాష్ట్రాలుగా ఉన్న తెలంగాణ, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి అక్కడ ఏ రకంగా ఈ పథకం అమలవుతుంది, ఈ పథకం అమల తీరు కావచ్చు, దానికి సంబంధించి ఏ రకంగా అక్కడ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు, ప్రజలకి ఎంతవరకు ఈ పథకం ఉపయోగపడుతుంది అనే అంశాలన్నింటినీ కూడా నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ను కూడా ప్రభుత్వానికి సమర్పించారు. ఇక ఈ అంశానికి, ఈ మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా వేయటం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ కూడా ఉగాది లోపలే ఈ అంశానికి సంబంధించి ఒక ఏదైతే క్షేత్రస్థాయి పరిశీలన చేసి దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి ఇవ్వనుంది. అయితే రానున్న ఉగాదికి ఖచ్చితంగా మహిళలకి బస్సు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తయింది, 6 నెలలకి సంబంధించి ఇంకా అమలు చేయలేదంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉగాది నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే తెలంగాణ, కర్ణాటకల అమలు తీరు, దానికి ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించి ఏపీలో అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేసే విధంగా చేయాలంటూ కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేబినెట్ కి సంబంధించి
ఈరోజు ప్రధాన అంశాల్లో ఇదొక అంశంగా వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ దాని అంశం సంబంధించిన అంశాల్లో చంద్రబాబు ఏదైతే ఒక ఫైల్ కింద దాన్ని కూడా సంతకం చేయడం జరిగింది. అయితే 6 నెలలు పూర్తవస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు అనేది వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ అంశం పైన చర్చించి దాదాపు దీనికి సంబంధించి చర్చించి దీనికి ఆమోదం కూడా ఈ రోజు కేబినెట్ లో తెలిపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించి రాష్ట్రంలో ఎదురు చూస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ అంశం పైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించి అన్ని విధాలా కూడా పూర్తి స్థాయిలో చర్చించాలని కూడా కోరుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు అన్నదాత సుఖీభవ, అదేవిధంగా తల్లికి వందనం, ఈ 2 పథకాలకి సంబంధించి కూడా సూపర్ 6 లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటిని అమలు చేయడానికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రస్తుతము వీటి అమలు తీరుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. చర్చించి వీటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్నదాతకి సంబంధించి అటు అన్నదాత సుఖీభవ పేరు మీద దీనికి సంబంధించి పెట్టుబడి రుణం కింద 20,000 ఇచ్చేందుకు సూపర్ 6 లో పెట్టడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో కూడా విద్యార్థులకి సంబంధించి పథకానికి ఇచ్చేందుకు కూడా నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు చర్చ జరిగి దీనికి ఒక షెడ్యూల్ కూడా ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. ఇక రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పరిశ్రమ స్థాపనకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా అటు ఐటీ శాఖ మంత్రి కావచ్చు, పరిశ్రమ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి అందరూ కూడా స్పష్టంగా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పెద్ద ఎత్తున చెప్తున్న నేపథ్యంలో వాటిలన్నిటికి సంబంధించి కూడా భూ కేటాయింపులు కావచ్చు, వాటి ద్వారా వచ్చే ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి వాటికి సంబంధించి కొంత ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ఈ రోజు పృథ్వీరాజ్ జిందాల్కి సంబంధించి చంద్రబాబు మధ్యాహ్నం 2:30కి భేటీ కానున్నారు. అయితే ఈ ప్రస్తుతము 2 వేస్ట్ టు ఎనర్జీ అనే అంశం పైన ప్లాంట్లు 2 ప్లాంట్లు నడుపుతున్న నేపథ్యంలో మరో 2 ప్లాంట్లు త్వరలో ఏర్పాటు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం కనబడుతుంది. ఈ భేటీలో దానికి సంబంధించి కూడా మధ్యాహ్నం చంద్రబాబుతో జరిగే భేటీలో దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజాగా పరిశ్రమలకు సంబంధించి రాష్ట్రం వైపు వస్తున్నాయి. రాష్ట్రం వైపు వస్తే పారిశ్రామికవేత్తలు ఏ రకమైన వెసులుబాట్లు ఉన్నాయి, ప్రోత్సాహాలు ఏ రకంగా ప్రభుత్వం ఇస్తుంది అనే అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే అనేక మార్లు పారిశ్రామికవేత్తలకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వీటికి సంబంధించి ఖచ్చితంగా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే దాంతోపాటు వారికి ఇచ్చిన ప్రోత్సాహాలతో పాటు పరిశ్రమకు సంబంధించిన అధినేతలు స్థానికతలకి ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తారు అనే అంశాలపైన కూడా ప్రభుత్వం వారితో చర్చించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈరోజు ఏపీ కేబినెట్కి సంబంధించి అటు సూపర్ 6 లో పథకాలు కావచ్చు, ఇటు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించి కొన్ని ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొన్నిటిపైన చర్చ జరిగి దానికి సంబంధించి ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. Thank you for the live updates.